నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ న్యూస్. అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 15 నుంచి స్పెషల్ ఇండియన్స్ రీజన్ అనే ఓట్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా బిఎల్ఏ మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఇచ్చే ఎన్విరేషన్ ఫారం తీసుకొని దానిని పూర్తి చేసి 2 కలర్ పాస్ ఫోటో సైజ్ ఫోటోలు అందజేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదవుతుందని, ఫారం పూర్తి చేసి ఇవ్వని ఎడల ఓటర్ల జాబితాలో మీ పేరు ఎక్కించుకోవాలని, ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ ఇంటికి వచ్చిన బిఎల్ఓలకు తెలియజేస్తూ 2002 ఓటర్ల జాబితాలో 2025 ఓటర్ల జాబితాను అనుసంధానం చేసి మీరు ఇచ్చే సమాధానం సరైనది అనిపిస్తే వెంటనే సరిచేస్తారని, ఈ విషయాన్ని గమనించి సార్ కార్యక్రమం పాల్గొని అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. మన అద్దంకి పురపాలక సంఘం పరిధిలో 15 జూన్ నుంచి ఈ స్పెషల్ ఇండియన్స్ రివిజన్ అనే ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రతి బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాడు. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు మీరు అది ఫిలప్ చేసుకుని దాంతోపాటు ఫోటోలు, ఒక ఐడి కార్డు ఏదన్నా దానికి ఎంక్రోచ్ చేసి ఇస్తే దాన్ని మనం డిజిటలైజేషన్ అంటే చేస్తాము. డిజిటలైజేషన్ చేసినప్పుడు మాత్రమే ఓటర్ లిస్ట్ అనేది మీ ఓటు అనేది ఓటర్ లిస్టులోకి రావడం జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్ ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయకుండా ఉంటారో, మాకు అందజేయకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు అనేవి ఉండవు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవగాహన కలిగి ఉండి మీ ఇంటికి వచ్చినటువంటి బిఎల్ఓకు సహకరించి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుని అది పూర్తి చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది వెంటనే ఇచ్చినట్లయితే దాన్ని డిజిటలైజేషన్ చేసి ఓటర్ లిస్టులో వచ్చేటట్టు పేరు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి బిఎల్ఓలు, బిఎల్ఏలు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా సహకరించి అతి త్వరగా మనకి డేటా అనేది ఇచ్చే దాన్ని సర్కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఇప్పటికి మనకు అద్దంకి పురపాలక సంఘంలో 15% వరకు మనం ఈ ఈఎఫ్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా యుద్ధ ప్రాతిపదికనిచ్చి ఏదైతే టైం బాండ్ ఉందో టైం బాండ్లో కంప్లీట్ చేస్తాం. అద్దంకి పట్టణం 13వ వార్డుకు చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడికి విశ్రాంత ఉపాధ్యాయులు ధర్మవరపు హరిబాబు అనారోగ్యంతో మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఈ సందర్భంగా హరిప్రసాద్ నివాసానికి వెళ్లిన అశోక్ కుమార్ వారి కుటుంబం సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారితో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు మీద రోడ్లు ప్రమాదాలు విపరీతంగా పెరిగాయని అద్దంకి రూరల్ సీఎం మల్లికార్జునరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణ ధ్యేయంగా పోలీసుల శాఖ తరపున నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అయినప్పటికీ వాహనదారులలో ఆశించిన మార్పులు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను చేస్తే చట్ట ప్రకారం వారి జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు. హెల్మెట్ లేకపోతే 1035, తాగి నడిపితే 10,000 జరిమానా విధించడం జరుగుతున్నారు. మైనర్ పిల్లలకు బైకులు ఇచ్చి ప్రమాదాలు బారిన పడేలా చేయొద్దని తల్లిదండ్రులను సీఐ గట్టిగా కోరారు. పిల్లల ప్రాణాల విషయంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఎక్కువగా మనకి నేషనల్ హైవే కానీ స్టేట్ హైవేస్ మీద కానీ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా మేము కూడా మా ఎస్ఐస్ మేమందరం కూడా మరి హైవేస్ మీద అవేర్నెస్ క్యాంపులు పెట్టి పబ్లిక్లో అవేర్నెస్ తెస్తూ ఉన్నాము. ముఖ్యంగా హెల్మెట్లు ధరించమని, అట్లాగే త్రాగి డ్రైవ్ చేయొద్దని, అట్లాగే తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి ప్రమాదాలకి గురి కావద్దని మేము అవేర్నెస్ చెప్తా ఉన్నాము. అయినా సరే మరి కొంతమంది తల్లిదండ్రులు కానీ మోటార్ సైకిల్ నడిపే వ్యక్తులు కానీ హెల్మెట్లు ధరించకుండా వాళ్ళు రోడ్ల మీద ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, మేము డ్రైవ్ చేస్తే హెల్మెట్ లేకుండా మీరు వాహనం నడిపితే 135 రూపాయలు జరిమానా కట్టవలసి ఉంటుంది. అట్లాగే తాగి డ్రైవ్ చేసినా కూడా 10,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని మీ ప్రాణాలని, కుటుంబ సభ్యులు కనుక మీపైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఇన్ని ఆలోచన చేసుకొని మీరు జాగ్రత్తలు తీసుకొని డ్రైవ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మేమైతే
అవేర్నెస్ క్యాంపులు పెడతా ఉన్నాము. కానీ చట్ట ప్రకారం డిబేట్ అయితే మటుకి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అందరం కలిసి యాక్షన్లు నివారించడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలి. మాతో పాటు మీరు అందరూ కూడా పబ్లిక్ యూనిఫామ్లో, మేము యూనిఫామ్లో ఉంటాము, మీరు యూనిఫామ్లో లేకుండా అయినా పబ్లిక్ అయినా సరే జాగ్రత్తగా ఉండి అవేర్నెస్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అట్లాగే ఇప్పుడు రీఓపెన్ అయింది కాబట్టి స్కూల్స్ పశువులతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కేవి బ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లలో మేకలు, గొర్రెలకు బ్లూటన్ అనే వ్యాధి సోకి ప్రమాదం ఎక్కువగా ఉందని, ఈ వ్యాధి లక్షణం మేకలు, గొర్రెకు నాలుక నీలి రంగులో మారడం, సొంగ కార్చుకోవడం, మూతి వాడడం ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. అలానే పశువులతో దమ్ము, బాపు, గొంతు వాపు 1.5 సంవత్సరం పశువులకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వ్యాధి నివారణకు ప్రభుత్వ పశు వైద్యశాలలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, గేదెలు, గొర్రెలు, మేకలు పెంపకందారులు ఇటువంటి లక్షణాలు కనబడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేవి బ్రహ్మయ్య, పశు సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ అద్దంకి నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ నెల 15వ తారీఖు నుంచి, అనగా జూన్ 15వ తారీఖు నుంచి మనకి ఈ నెలాఖరు వరకు కూడా గొర్రెలు, మేకలలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధి అయినటువంటి బ్లూటన్ అంటే నీలినాలుక వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు హాస్పిటల్లో అన్ని ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని సత్వరమే ప్రజలు ఉపయోగించుకొని ఆ వ్యాధిని తమ పశువులు అంటే సన్నజీవాలైనటువంటి గొర్రెలు, మేకలు కూడా ఆ వ్యాధిని బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని, దానికి సంబంధించినటువంటి టీకాలు మా పశు వైద్య సహాయకుల ద్వారా వేయించుకొని లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాను. ఈ వ్యాధి సోకినటువంటి గొర్రెలు, మేకలు ముఖ్యంగా నాలుక నీలివర్ణంలో మారుతుంది, మూతి అంతా వాసిపోయి సొంగగారుతుంది. దీన్ని సొంగ జబ్బు అని కూడా అంటారు. అందుకని ఈ లక్షణాలు ఈ జబ్బు ఈ సీజన్లో తొలకరి పడింది కాబట్టి ఈ జబ్బు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తమై తమ సన్నజీవాలైన గొర్రెలు, మేకలకి ఈ వ్యాధి టీకాలు వేయించుకొని రక్షణ పొందాలని తెలియజేస్తున్నాను. అలాగే ఒకటి నుంచి 1.5 సంవత్సరం ఉంటున్న దూడలు ఏవైతే ఉన్నాయో పశువుల్లో, ఆ పశువులకి దొమ్మవాపు వ్యాధి వచ్చేదానికంటే గొంతువాపు వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గేదెలలో ఉన్నటువంటి పశువులు 1.5 సంవత్సరం లోపల ఉన్న పశువులకి గొంతువాపు రాకుండా కూడా నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా వేయించుకొని ప్రజలు అందుబాటులో రక్షణ పొందాలని తెలియజేస్తున్నాను. అలాగే గొర్రెలు, మేకల్లో కూడా ఎంటెరోటాక్సిమియా అంటే పొట్ట జబ్బు లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా తగిన టీకాలు అందుబాటులో మా హాస్పిటల్స్ అన్నింటిలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఒకరికొకరు పంచుకొని ఈ టీకాలు వేయించుకొని రక్షణ పొందాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏరువాక పార్లమెంట్ని జయప్రదం చేయాలని కాకతీయ సేవా సమితి అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు రైతు సోదరులకు ఆయన ఆదివారం మాట్లాడుతూ, ఒకప్పుడు ఏరువాక పౌర్ణమికి భూమికి పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించేవారన్నారు. నేడు ట్రాక్టర్ వచ్చాక ఆచారాలు, సంప్రదాయాలు మర్చిపోయారన్నారు. రేపు సోమవారం అద్దంకి పట్టణం కాకానిపాలెం సచివాలయంలో వెనుక ఉన్న పొలంలో 6 జతల ఎడ్లతో ఏరువాక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సందిరెడ్డి తెలిపారు. ఏరువాక పౌర్ణమి ఉత్సవాలకు రైతు సోదరులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని అన్నారు. అన్నదాత మరవద్దన్నారు. రేపు 29/6/2026 సోమవారం నాడు కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఎందుకంటే వెనకటి రోజుల్లో పెద్దలు ఏరువాక పౌర్ణమి రోజు పొలంలో భూమి పూజ చేసి రైతులు పొలం దున్నేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు ఇవన్నీ రాటాన ఆ ఏరువాక అనేది మర్చిపోవటం జరుగుతుంది. ఇట్లా జరగకుండా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. రైతు అనేక కష్టాలతో పొలం పండించి అటువంటి ధాన్యమే ఈరోజు మనందరికి కూడా అన్నం.
అటువంటి అన్నదాతల్ని మర్చిపోకుండా మనం గుర్తు చేసుకునే ఒక ఏరువాక పౌర్ణమి రోజు మన కాకానిపాలెం సచివాలయం వెనకపక్క సేలో ఒక 6 జతలు పెద్దలతోటి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. సంతమాగులూరు పుట్టువారిపాలెం క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ 130 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి గొట్టుపాటి. సీఎం రిలీఫ్ సహాయ నిధి పేద ప్రజలకు పాలిట పరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో దరఖాస్తు చేసిన వారందరికీ సీఎం రిలీఫ్ నిధులను మంజూరు చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇవాళ ఏమన్నా చెక్కులు 103 మంది చెక్కులు 50,36,831. ఎల్ఓసీలో ఒక 27 మందికి ఇచ్చాం. 54,57,819 ఇచ్చాం. ఇవాళ మొత్తం 130 మందికి 1,04,94,650 రూపాయలు మనం ఇవాళ ఇచ్చాం. 160 కంచర్ల అంజమ్మ రాజ్యలక్ష్మి, ఎల్లాల నాగలక్ష్మి, పోలవరపు హనుమాయమ్మ 600, సింగలి ఆదిలక్ష్మమ్మ చక్రాయపాలెం, కోట్లూరు వెంకటేశ్వర్లు ధర్మవరం, 72,419. గొట్టిపాటి గోపాలరావు కోలపాడు, తిమ్మరపాలెం మందా సురేష్ 34,737. సంతమాగులూరు మండలం అండి, మరలమాటి అనంత. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మున్సిపల్ పరిధిలో సంజీవ్ నగర్ సచివాలయం వద్ద జరుగుతున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అద్దంకి మున్సిపల్ పరిధిలో 5 సంవత్సరాల లోపు చిన్నారులు 5,200 మంది ఉన్నట్టు తెలిపారు. నేడు పట్టణంలో అన్ని ప్రాంతంలోనూ ఏర్పాటు చేసిన పోలియో చుక్కలు వేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక పోలియో కేంద్రాలు ఏర్పాటు తెలిపారు. మిగిలిపోయిన చిన్నారులకు సోమవారం ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహకరించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. నమస్కారం అండి. మన అద్దంకి పురపాలక సంఘంలో ఏదైతే 2 ఉన్నాయి, 2 యూపీహెచ్ఈస్ ఉన్నాయి. ఒకటి కాకానిపాలెం, రెండవది బట్టిబడి కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి 5,200 మంది వీళ్ళు 0 to 5 years చిల్డ్రన్ ఉన్నారన్నది ఎస్టిమేట్ చేసింది. అందులో భాగంగా ఈరోజు క్యాంపెయిన్ డే అనేది వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏరియాలో బూతులు ఏర్పాటు చేసుకుని ఈ పల్స్ఫుల్ చుక్కలు అనేది వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ వినియోగించుకోవాలి. ఎవరికైతే మరి ఈరోజు అందుబాటులో లేరో వాళ్ళందరూ కూడా రేపు అవైలబుల్గా ఉంటే మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఈ వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు సహకరించాలి. అదేవిధంగా బస్ స్టాండ్లో కూడా ఏర్పాటు చేశారు. బస్ స్టాండ్లో కూడా ఈ కార్యక్రమం ఉంది. దానివల్ల ఎవరైతే పబ్లిక్ మొబిలైజేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ పల్స్ పోలియో ద్వారా పోలియో మహమ్మారిని నివారించడానికి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ అంతటా స్టార్ట్ అయింది. మనకి అద్దంకిలో కాకానిపాలెం యూపీహెచ్సి డాక్టర్ నేను. సో ఈ కాకానిపాలెం యూపీహెచ్సి మొత్తం 9 బూతులు మనము కేటాయించామండి. ఇందులో సుమారుగా 2,600 పైగా 0 to 5 year చిల్డ్రన్ని మనము దీన్ని టార్గెట్ గ్రూప్లా కన్సిడర్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం ఈ 0 to 5 year చిల్డ్రన్ని ఈ కాకానిపాలెం ఏరియా వరకు కవర్ అయ్యే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉండి ఈ డ్రాప్స్ వేయించుకోండి. అలా కాకుండా ఇంకా పైగా ఎవరైనా మీ ఇంటికి వచ్చిన బంధువులైనా కానీ పిల్లలు నా దగ్గరలో ఉన్నా కానీ వాళ్ళు కూడా వేయించుకోండి. సో ఇది ఎందుకు ఇలా ఈరోజు రేపు ఎల్లుండి పెట్టారంటే ఈ పోలియో వ్యాక్సిన్ త్రూ సపరేట్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. సో మనము ఈ పోలియో వ్యాక్సిన్ ద్వారానే మనము దాన్ని ప్రివెంటివ్ కేర్లా తీసుకుంటున్నాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ వ్యాక్సిన్లో కూడా ఉంటుంది కదా. ఈరోజు ఎందుకు స్పెషల్ కేర్ అంటే అప్పుడు మైగ్రెంట్స్ అవ్వచ్చు, డ్రాప్ అవుట్స్ అవ్వచ్చు, చాలామంది మిస్ అవుతుంటారు. సో అందుకని గవర్నమెంట్ ఇది కన్సిడర్ చేసి ఎవ్రీ ఇయర్ ఆర్ఎల్సీ ఎవ్రీ 6 months ఒకసారి ఇది
ఖచ్చితంగా 3 days ప్రోగ్రామ్లా పెట్టి ఆ డ్రాప్అవుట్స్ కానీ మైగ్రెంట్స్ కానీ మొత్తం మనము ఏపీలో ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు. సో దీన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ కాకానిపాలెం మెడికల్ ఆఫీసర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి సిబ్బందిని ఆదేశించారు. అద్దంకి మున్సిపల్ పరిధిలో సంజీవ్ నగర్ సచివాలయం వద్ద బిఎల్ఓలతో శనివారం సమావేశం అయ్యారు. ఇప్పటికే 2 వారాల సమయం ముగిసిపోయిందని, ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉందని ఆమె గుర్తు చేశారు. బాధ్యతంగా వ్యవహరించి ఓట్ల జాబితాను పక్షార్థంగా సిద్ధం చేయాలని బిఓలకు సూచించారు. అప్డేషన్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది. అలాంటప్పుడు అవన్నీ ముందు ఆన్లైన్ చేసుకుంటే ఇంకా మీకు కొంచెం కాంప్లికేషన్, అంటే ఉన్నామా లేదా, లేదా ఆధారాలు చేంజెస్ ఉన్నాయా, లేదా ఇంకో చోట ఉంటుందా, ఇలాంటి విషయాలు అన్నీ నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో జరుగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే టైం సేవ్ అయింది. మన ప్రోగ్రెస్ ఇప్పటికే మనం 1 weekలో డిస్ట్రిబ్యూషన్, 1 weekలో డిజిటలైజేషన్ అన్నారు. ఆల్రెడీ మనం 15 days అయిపోయింది, 2 weeks అయిపోయింది. మన టైం లేదు కాబట్టి 3rd weekలోనైనా మనం ఆ 2 weekలో ఉన్న సమయాన్ని భర్తీ చేసుకోవాలి. అద్దంకి పట్టణంలోని స్థానిక బ్రహ్మానందం కాలనీలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ముళ్ళమూరు మండలం బట్లపల్లి గ్రామానికి చెందిన రావులపల్లి మధు 23 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన ఇరువుల యువకుడు నీతో మాట్లాడాలి రమ్మని బ్రహ్మానంద కాలనీకి నమ్మకంగా పిలిచి కత్తులతో పొడిచి హత్యాయత్నం ప్రయత్నిస్తున్నట్టు బాధితులు తెలిపారు. స్థానికులు గమనించి హఠావిట్టుగా తీవ్రంగా మధుని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు బలమైన గాయాలు అయ్యి తీవ్ర రక్తస్రావం జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలుస్తున్నాయి. ఏం పేరు? ఎక్కడ జరిగింది? ఎక్కడ ఎక్కడ జరిగింది అది? ఎవరు? పేరు? తిరుపతి స్వామి. నీ పేరు? నా పేరు మధు. ఏ ఊరు? బట్లపల్లి. ఎప్పుడు జరిగింది ఇది? మానవతా స్వేచ్ఛాంధ్ర సేవా సంస్థ అద్దంకి ఆధ్వర్యంలో భవిష్య హై స్కూల్ పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు కన్వీనర్ సుంకర శ్రీదేవి పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది. కార్యక్రమంలో చైర్మన్ పాగనాటి మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు పేరం సుధాకర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు అనే నినాదంతో అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో గల కాంతి నర్సింహోం రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో డాక్టర్ చదవాల రవీంద్రబాబు, రోటరీ ప్రెసిడెంట్ శివధర్మ పూర్ణచంద్రరావు, సెక్రటరీ అల్లహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, రోటరియన్స్ 0 నుంచి 5 సంవత్సరాలు నిండిన పిల్లలకు పోలియో చుక్కలు వేసి సమాజం పట్ల వారికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఓకే. 29/6/2026 ఏరువాక పౌర్ణమి సందర్భంగా సింగర్కొండ లక్ష్మీ నరసింహస్వామి కొండ గిరి ప్రదక్షిణ. ఉదయం 6 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి కొండ గిరి ప్రదక్షిణ జరుగుతుంది.
పాల్గొనదలిచిన వారు 15 నిమిషాలు ముందుగానే కొండ కింద భాగంలో సాయిబాబా టెంపుల్ దగ్గరికి చేరుకోవాలని, ఈ గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ స్టేట్ మహిళా విభాగం కోఆర్డినేటర్ వేమూరి రామసుందరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు జీవనది గులకమ్మ పరిరక్షణ పోరాట కమ్యూనిటీ కన్వీనర్ మన్నం త్రిమూర్తులు అందజేసిన దేవత వృక్షమైన రావి వేప మొక్కలు కలిపి నాటడం జరుగుతుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యక్రమం అయిన ఈ కార్యక్రమంలో పాల్గొని ధాన్యలక్ష్మి గుప్పెడు ధాన్యంలో అందరూ పాల్గొని గుప్పెడు ధాన్యాన్ని స్వీకరించగలరని హిందూ ధర్మ పరిరక్షణ స్టేట్ కోఆర్డినేటర్ సందిరెడ్డి కొండలరావు, నాగరాజు కుమారి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, జీవనది గులకమ్మ పరిరక్షణ పోరాట కన్వీనర్ మన్నం త్రిమూర్తులు, ఈవో మద్దినెట్టి శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలియజేసినారు. శనివారం అమరావతిలో జరిగిన ప్రజా తిరుగుబాటులో వైసీపీ అల్లరి మూకలు తోకలు ముడియాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ అన్నారు. కుట్రల ముసుగులో మరోసారి ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నించిన వైసీపీ నేతలను అమరావతి మహిళలు, రైతులు గట్టిగా నిలదీసి వెనక్కి పంపాలని పేర్కొన్నారు. రాజకీయాల పేరుతో నేరాలకు పాల్పడే వారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అదే స్పష్టతో ఉన్నారని శనివారం నాడు అమరావతిలో జరిగిన ఘటనని నిదర్శించామని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 3 రాజధానులను పేరుతో ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా గుప్పెడు మట్టి కూడా పోయలేదని మంత్రి గొట్టుపాటి రవికుమార్ విమర్శించారు. ప్రభుత్వం అభివృద్ధి, శాంతి భద్రతలకు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకొని అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు సహించబోదని మంత్రి గొట్టుపాటి రవికుమార్ స్పష్టం చేశారు.